ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారికి కూడా ఏ గ్రహం పాడైతే ఎటువంటి ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహం ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు ధన సంబంధించిన విషయమా, లేకపోతే లైఫ్లో ఎదగలేకపోవడమా, వృత్తా, వ్యాపారమా, సంతానమా, వివాహమా అనేటువంటిది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అందులో మరి ఇవేమీ లేని వాళ్ళు ఉంటారు, జాతచక్రం తెలియని వాళ్ళు, నక్షత్రం రాశి తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలనేది వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. మేష లగ్నము, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, బట్ లగ్నమే ప్రధానం గుర్తుపెట్టుకోండి. మేషంలో పుట్టారు మీరు, మీకు అంటే మనిషి కుజుడు యొక్క లగ్నం అయినందుకు సర్వసాధారణంగా మీ లగ్నానికి ఏమిటంటే బయటికి చూడడానికి ఆవేశంగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా, కోప స్వభావంగా కనబడ్డప్పటికీ చతుర్థాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి మనసు వెన్నపూస అంటారు ఈ లగ్నానికి. అంటే ఎమోషన్స్ ఉంటాయి బాగా. అయితే మీరు ఒకవేళ మీరు ఎదగలేకపోతున్నారు లైఫ్లో అంటే దాని అర్థం ఏంటంటే మీ లగ్నాధిపతి పాడయ్యాడు. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే ఏలినాటి శని నడుస్తుంది అందుకే ఎదలేకపోతున్నానేమో, లేకపోతే కాలసర్ప దోషం ఉందేమో. ఉంటాయి, దాని ప్రభావం కూడా కొంత ఉంటుంది, ఉండదని కాదు. కానీ మెయిన్ రీజన్ మీరు ఎదగలేకపోతున్నారు, బాగా నలిగిపోతున్నారు లైఫ్లో అంటే మీ కుజుడు పాడయ్యాడు. అప్పుడు మరి ఏం చేయాలి? సహజంగా కుజుడు మీకు లగ్న అష్టమాధిపతి అయినందుకు సహజంగా మీకు కుజుడు పాడయ్యాడు అంటే యాక్సిడెంట్ ప్రోన్స్ ఎక్కువ అవుతుంటాయి. అంటే ఏమిటి యాక్సిడెంట్ అంటే ఎంతసేపు మనం వాహనమే వచ్చి మనల్ని తాకాలని రూల్ లేదు. లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని టర్న్స్ తీసుకుంటుంది లైఫ్. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే నిత్యము గనక దుర్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మీరు 100% ఎదుగుతారు. అలాగే మీకు ధన సప్తమాధిపతి అంటే వివాహాన్నిచ్చే కారకుడు, ధనాన్నిచ్చే కారకుడు శుక్రుడు అవుతాడు. అయితే ఇది కాన్సెప్ట్లో పర్సనల్ చార్ట్ విషయానికి వెళ్ళేసరికి ఆ శుక్రుడు ఇంకో గ్రహానికి కూడా అందిస్తాడు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంటే ఎట్లాగా అది పర్సనల్ చార్ట్లో ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే సహజంగా లగ్నానికి ఎవరిస్తారు, మెయిన్ ఫస్ట్ ఎవరిస్తారు అనేటువంటిది. సో మీకు శుక్రుడు అయినందుకు శుక్ర సంబంధించినటువంటిది అంటే మనీ మ్యాటర్స్, అదేవిధంగా డీలింగ్స్, ఏదైనా ఫైనాన్స్ రిలేటెడ్ డీలింగ్స్, అందానికి సంబంధించిన వీటికి మెయిన్ స్కోప్ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ ఎనీథింగ్ మనీ సంబంధించినటువంటిది, అకౌంట్ సంబంధించిన ఇట్లాంటిది ఇంట్లో ఉంటుంది. అయితే శుక్రుడు కనుక మీకు పాడయ్యాడు అంటే మీకు ధనం రావట్లేదు సరిగ్గా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మేషలగ్నంలో జన్మించారంటే శుక్ర పాడై ఉంటాడు, అందుకే ధనము రావట్లేదు, వివాహము అవ్వట్లేదు. అయితే మీకున్న గమ్మత్తు ఏమిటంటే శుక్రుడు బాగున్నాడంటే వివాహం అయినప్పటి నుంచే మీకు ధనప్రాప్తి అనేటువంటిది బ్రహ్మాండంగా కలుగుతుంది. మరి శుక్రుడు పాడయ్యాడు, ఎవరి ద్వారా పాడవుతాడు? పాపగ్రహాలు. ఏ గ్రహమైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని గ్రహాలకు సంబంధించింది ఏ ప్లానెట్ అయినా పాడైందంటే అది నీచ స్థానంలో ఉండడం కానీ, పాపగ్రహాల మధ్యన ఉండడం కానీ, అస్తంగత్వ దోషంలో ఉండడం కానీ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీ శుక్రుడు కనుక పాడైనప్పుడు అప్పుడు ధన సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? శుక్రగ్రహం దగ్గర, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. మీరు ఒకవేళ ఏది వివాహం అవ్వట్లేదన్నా, ధనం రావట్లేదన్నా, కానీ శుక్రుడు బాగుంటే అదే వివాహమే మీ లైఫ్ టర్నింగ్ ఇస్తుంది. అయితే ఈ లగ్నంలో పుట్టిన వారికి ప్రధానంగా ఏంటంటే పూర్వజన్మ కర్మ బంధువర్గంతో, రుణంతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే బంధువర్గాలకి అప్పులు ఇవ్వడం, బంధువర్గం దగ్గర అప్పు తీసుకోవడం ద్వారానే మీ లైఫ్ నలిగిపోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా. అంటే దీని జోలికి ఎక్కువగా వెళ్ళకూడదు అనేటువంటిది మీ లగ్నం చాలా స్పష్టంగా చెప్తుంది. అలా కాదండి నా బుధుడు చాలా బాగున్నాడు, అలాంటి వాళ్ళకి చిట్ ఫండ్స్ కలిసి వస్తాయి, మళ్ళీ డైలీ వేజ్ కలిసి వస్తాయి. కానీ 99% ఆఫ్ కేసెస్లో దీని మూలంగానే ఇబ్బంది పడతారు. మరి ఎప్పుడు దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నానండి అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయై నమః మంత్రం చేసుకోవడము, బుధ కుజ గ్రహాల దగ్గర, వీలైతే కేతు గ్రహం దగ్గర ఎక్కువ అప్పులు ఉన్నాయంటే ఇది చేయాలి. చంద్రుడు 4వ అధిపతి అవుతాడు. సహజంగా మీకు చంద్రుడు 4వ అధిపతి అయినప్పుడు ఏంటంటే చంద్రుడు పర్టికులర్గా మీకు 4వ స్థానాధిపతి అయినందుకు ఇల్లు తీసుకున్నా సరే ఆ ఇంట్లో ఉండడం చాలా తక్కువ పర్సంటేజ్ పీపుల్ ఉంటారు. ఆ ఇల్లు కొనుక్కుంటే అది రెంట్కి ఇచ్చి ఇంకో దగ్గర ఉండడం అంటే చరము మాటికి మారుతూ ఉండాలి. ఒక దగ్గర కూర్చొని చేసే జాబ్ కాదు మీరు, ఎందుకంటే లగ్నం చరము, చతుర్థం చరం. అలా ఈ మార్పులు అనేది ఎక్కువగా ఇస్తుంది. ఈ చంద్రుడు వెళ్ళి కనుక ఇంకో చర్రాసుల్లో ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది మార్పులు అనేటువంటిది. అయితే మీరు ఎక్కడైతే
నివసిస్తుంటారో అక్కడ దగ్గరలో ఖచ్చితంగా ఈ నీటికి సంబంధించినవి, ఈ పొలాలు, పంటలు ఖచ్చితంగా ఉంటాయి. కొంచెం కొండ ప్రాంతాలు, ఎక్కువ చెట్లు ఉండడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి సర్వసాధారణంగా. అయితే ఇది పర్సనల్ చార్ట్లో ఉండే గ్రహాన్ని బట్టి కొంత మార్పులు వస్తాయి. అయితే ఇక్కడ మీకు చంద్రుడు కనుక బాగున్నాడు అంటే మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీరు. ఒకవేళ మీరు మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాము, ఎందుకంటే మీకు న్యాచురల్గా 4th లార్డ్ చంద్రుడు అయ్యాడు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే అన్నదానం చేయడము, చంద్రగ్రహం దగ్గర, రాహుగ్రహం దగ్గర, శనిగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఉండాలి. మీకుండేటువంటి గొప్ప యోగం ఏంటంటే పంచమాధిపతి రవి. పంచమాధిపతి రవి అయినప్పుడు ఏంటంటే సంతానం మూలంగానే మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పేరు ప్రఖ్యాతలను ఇచ్చేవాడు సంతానంతో లింక్ అయి ఉన్నాడు, క్రియేటివిటీతో లింక్ అయి ఉన్నాడు, అదేవిధంగా రాజకీయంతో లింక్ అయి ఉన్నాడు. కాబట్టి రాజకీయం ద్వారా పేరు రావడము. అయితే ఇది కొన్ని కేసెస్లో ఇబ్బంది కూడా కలగవచ్చు. ఎప్పుడు ఈ రవి పాడైతే, రవి బాగున్నాడంటే సంతానం వచ్చినప్పటి నుంచి మీకు లైఫ్ టర్న్ అవుతుంది, రాజకీయాల్లోకి వెళ్ళడం ద్వారా టర్న్ అవుతుంది, మెడికల్ రిలేటెడ్ వాటి ద్వారా టర్న్ అవుతుంది. మీ ఆరోగ్యమే మీకు గొప్ప విషయాలను ఇస్తుందని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మీకు దశమ లాభాధిపతి అంటే ఒక బిజినెస్, జాబ్ ఒకటే కాకుండా బిజినెస్ చేయాలనే ఆకాంక్ష కూడా మీకు ఉంటుంది. మరది సక్సెస్ అవ్వాలంటే మీ యొక్క శని భగవానుడు స్ట్రాంగ్గా ఉండాలి. న్యాచురల్గా అందరికీ శని స్ట్రాంగ్గా ఉండాలి. ఇది వృత్తి వ్యాపారాల్లో రాణించాలంటే. ఒకవేళ ఆ శని కనుక వీక్గా ఉన్నట్లయితే శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీకు భాగ్య వ్యయాధిపతి గురువైనందుకు మంచి కర్మలు చేయాలి అనేటువంటిది, దైవ కర్మలు చేయాలి, దైవ సేవలు చేసేటువంటి మీకు ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే దైవ సేవ చేయడానికి ఉండేటువంటి ఆఫర్ వస్తూ ఉంటుంది. తిరుపతిలో అక్కడికి వెళ్ళేదైనా కొన్ని ఉంటాయి సేవలు, అట్లాంటివి చేయడానికి వాలంటీర్స్గా తీసుకుంటారు, అటువంటివి ఉంటాయి. కానీ ఎవరికైతే ఈ గురువు పాడవుతాడో, రాహుతో ఉంటాడో అప్పుడు వాళ్ళు విదేశాలకు వెళ్తారు మళ్ళీ. కాకపోతే గురుచండాల యోగం విపరీతంగా ఉంటే మాత్రం వాళ్ళు కొంచెం వ్యసనాలకు గురవుతుంటారు. అంటే మీరు ఎక్కువ వ్యసనాలకు గురవుతున్నారు, మీ ధర్మానికి కారకుడు పాడయ్యాడని అర్థం చేసుకోవాలి. అయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ని మొత్తం మీరు ఒక మంచి దీంట్లోకి తీసుకెళ్ళాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు సూర్య నమస్కారాలు, సూర్యభగవాను ఎక్కువగా ఆరాధించాలి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వీటితో పాటు చాలామందికి ఉన్నటువంటి అపోహ కానివ్వండి, కొంత ప్రభావం దాని మీద ఉండదని కాదు. ఏలినాడు శని ప్రభావం ఉంది, అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని, లేకపోతే సర్పదోషం ఉందని, లేకపోతే పితృదోషం ఉందని, ఇట్లాంటివన్నీ భయపడుతూ ఉంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా సర్పదోషమే ఉంది. అసలు అది ఎలా చూసుకోవాలి? సర్పదోషం ఎప్పుడు కూడా కుజరాశుల్లో రాహు ఉండడము, లేదా కుజశని కాంబినేషన్, కుజరాహు కాంబినేషన్, ఏదైనా గ్రహం అంటే సర్పగ్రహాలైనటువంటి ఈ యొక్క రాహుకేతువు లగ్నంలో ఉన్నప్పుడు కూడా మీకు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సర్పదోషం ఉన్నంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని అనుకోకండి. కొంచెం వాళ్ళకి సర్ప సంబంధించినవి కల్లోకి రావడం, లైఫ్ సడన్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సింపుల్గా ఏమీ లేదు, ఏం పెద్దగా భయపడిపోవాల్సిన పని లేదు. మీరు చక్కగా కాళహస్తికి వెళ్ళండి, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి, అక్కడ పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి, రాహుకేతు పూజ చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. లేదు అంత దూరం వెళ్ళలేము, చక్కగా మీ ఇంటి దగ్గర ప్రతిష్ట ఉంటుంది, నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ప్రతిష్ఠ మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకంగా వేయండి, సరిపోతుంది. అలా కాదండి కాలసర్ప దోషం ఉందండి అంటూ వస్తుంటారు నా దగ్గరికి. అసలు కాలసర్ప దోషమే ఉండదు ఆ జాతకాలు. ఇంకోటి ఏంటంటే కాలసర్ప దోషం కాలానికి అప్లై చేయమన్నారు, జన్మజాతకానికి కాదు. అయితే చాలామందికి అది ఎలా చూసుకోవాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అది ఏమిటంటే చాలా సింపుల్. రాహు కేతు ఎప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటారంటే రాహు మేషంలో ఉంటే కేతు తులలో, లేదా రాహు వృషభంలో ఉంటే కేతు వృశ్చికంలో, రాహు మిథునంలో ఉంటే కేతు ధనస్సులో, ఇలాగా 1/7 యాక్సెస్లో ఉంటారు. ఇలా రాహుకేతువులు ఉదాహరణకి మేషంలో రాహు, తులలో కేతు ఉంటే వన్ సైడ్ అంటే మేషం నుంచి తుల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డం, లేదా ఇటు మేషం నుంచి ఇటువైపైనా అటువైపైనా అన్ని ప్లానెట్స్ ఒకవైపు పడిపోయి ఈ రాహుకేతులు వన్ సైడ్ ఎటువంటి ప్లానెట్ లేకపోతే దాన్ని కాలసర్పదోషము అంటారు. అన్నిటినీ కాలసర్పదోషం అంటారు. చాలామంది తెలియక అసలు తెలియని విషయాలకి ఇది కాలసర్పదోషం ఉందని చెప్తే పాపం అది పట్టుకొచ్చి ఏమంటే నాకు కాలసర్పదోషం ఉందంటే నా లైఫ్లో నేను తగలేకపోవడానికి కారణం ఇదా అనుకుంటారు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, 140 దేశాల యొక్క ప్రెసిడెంట్ల జాతకాలను నేను చూశాను. వాళ్ళ జాతకాల్లో కాలసర్పదోషం ఉంది. మరి వాడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే కాలసర్పదోషం ఏమీ కూడా మనల్ని ఏమీ ఆపేయదు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది కాలసర్పదోషం. అలా అంటే ఆయన ఏమీ చిన్న వ్యక్తి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విషయం,
ఇక్కడ అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఏం భయపడక్కర్లే. శని ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఎక్కువ వాకింగ్ చేస్తూ శ్రమ పడుతుండండి. మీ అంతటి మీరు కనుక శ్రమ పడుతూ కాస్త పేదవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి మీరు ఏదైనా సహాయం చేస్తుంటే ఆ శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఏమీ అవ్వదు. శనివారాలు తైలాభిషేకం చేసుకోవడము, నువ్వులుతో తయారు చేసినటువంటి ఉండల్ని పంచడము, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడము, ఇవి కనుక చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆటోమేటిక్గా అంతా క్లియర్ అయిపోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని సమయాల్లోనే సీఎంలు పిఎంలు అయ్యారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఈ సమయాల్లోనే అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అంటే శనేమి మనల్ని ఎదగడానికి ఎక్కడ ఆపడు, శ్రమనిస్తాడంతే. ఇక పితృదోషాలు, మాతృదోషాలు, స్త్రీశాపాలు ఇవన్నీ అలా ఏర్పడతాయి. శుక్రుడు పాడైతే స్త్రీశాపం. అప్పుడు ఏం చేయాలి? స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళతో కొట్లాడకూడదు. నేను పూర్వజంలో చేసిన కర్మ అనుకుని అమ్మవారిని ప్రార్థించుకోవాలి, శ్రీమాత్రే నమః అనుకోవాలి. పితృదోషాలు ఏర్పడ్డాయి, అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వాలి పెద్దలకి. అదేవిధంగా మాతృదోషం ఏర్పడింది, తల్లితో ఏదో ఇబ్బంది ఏర్పడడం, తల్లి యొక్క బాధ్యతలు మీరు చూసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకొని మీరు జ్యోతిష్శాస్త్రం అంటే ఒక వెలుగుని చూపించేది కానీ భయపెట్టేది కాదు. కాబట్టి ఈ రకంగా మీరు కనుక తెలుసుకొని వెళ్తూ మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒక నక్షత్రం వాళ్ళందరికీ ఒకలాగే జరగాలని లేదు, ఒక రూల్ ఒక లగ్నం వాళ్ళకి అందరికీ ఒకలాగే జరగాలని లేదు. ఎందుకంటే వీళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి గ్రహాల్లో తేడా ఉంటుంది. కాబట్టి అది తెలుసుకుంటూ నిత్య దేవతారాధన కనుక ఎవరైతే చేస్తారో, నిత్యము అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో, దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా అమ్మవారి చెప్పింది ఏమని, నా భక్తుడు ఎవరైతే ఉంటారో అతని యొక్క తలరాతని బ్రహ్మని పిలిచి మార్పిస్తుందట. కాబట్టి ఏమీ టెన్షన్ పడకండి, అమ్మవారిని నమ్ముకోండి, అన్ని శుభాలు జరుగుతాయి. శ్రీమాత్రే నమః.